హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామ్ వ్లాగ్స్. అందరూ మంచిగురా, మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ చూసిన వీడియోకి మస్తు నవ్వుకురా, థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఎక్కడ పోతున్నామంటే రాణిగంజ్ వెళ్తున్నాం. ఎందుకంటే మోటార్ తెచ్చాల్సి ఉండే కదా, ఆ మోటారు, పంపు, షార్టరు, ఇంకా స్టార్టర్తో పాటు ఆ వైర్లు అవన్నీ తీసుకురావాలి. అయితే ఆల్రెడీ పప్ప రాణిగంజ్ పోయి మార్కెట్ పోయి మాట్లాడేసి వచ్చిండంట. దాని ఎస్టిమేషన్ కూడా తీసుకొచ్చిండు. అయితే ఈరోజు పోయి మేము తీసుకొని వస్తాం. లాల్ బజార్లో పప్ప కలుస్తాడు. అక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ మోటార్ వేసుకొని తీసుకొని మళ్ళీ పప్పని తీసుకొని వస్తాము. రేపు సండే కాబట్టి లీవ్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ప్రజెంట్ టిఫిన్ అయితే ఏం చేయలేదు, ఇంకేం పని లేదు. పోడే సరే తీసుకురా. ఇగో ప్యాంట్ ఆల్టరేషన్ చేసిన తర్వాత ఇట్లా అయింది. మస్తుంది కదా, ఈ సైజులో మాకు ప్యాంట్లు రావు. ఈ హైట్ తక్కువ వాళ్ళతో ఇదే ప్రాబ్లం. కొన్న ప్యాంట్ తప్పకుండా ఆల్టరేషన్ చేయాల్సిందే, లేకపోతే పొడుగు అనిపిస్తాయి, లూజ్ అనిపిస్తాయి. ఓ సప్న, ఏంది ఇదంతా ఇట్లా మార్కెట్ పెట్టుకున్నట్టు పెట్టుకున్నావు? చదువుతున్నావా? ఏందంతా ఫేస్ మళ్ళీ గుజ్జుపోయింది. నిన్న ఒక్కరోజేనా మంచిగా, ఈరోజు మొత్తం మళ్ళీ గుజ్జుపోయింది. పిక్ అవ్వదు తిన్నట్టు అయింది. రైట్, అందుకని నేను తిట్టేది. నేనేమన్నా నేను మళ్ళీ నిన్న నేను మంచోడు అంటే ఇప్పుడెవరు మళ్ళీ నావాడు అంటావు. ఎసంటోని ఎసంటోని మరి. రైట్, ఓకే. మా అమ్మ ఫోన్ చేస్తున్నట్టు తీసుకోపో. గలీజోని కదా మరి, అట్నే ఉంటాయి కదా. ఏ క్రియాన్స్ పేస్ట్ వేసుకున్నావా, బ్రష్ వేసుకున్నావా? రైటా, బాయ్. సరేనా, బాయ్ రా. అయితే యాక్చువల్లీ ఏమైందంటే సప్నకు నాటేయడం ఇష్టం లేదు. రైట్, అవును. ఇది అవసరమా నాటేసుడు? అవే పైసలు పెడితే మనకు బయట కొనుక్కోవచ్చు కదా. ఈ కష్టం అంతా పడే బదులు అనవసరంగా ఎందుకు ఈ కష్టం అంతా? ఇప్పుడు ఎంత లేదన్నా 50,000 అవుతాయి. అదే 50,000 పెడితే మనకు బియ్యం వస్తాయి కదా. ఈ కష్టం అంతా ఎవరు చేస్తారు అన్నట్టు సప్న ఫీల్ అవుతుంది. ఇక అందుకని చెప్పేసి ఆమెకి ఇష్టం లేదు ఇప్పుడు ఈ పైసలన్నీ వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇది బోర్ ఇప్పుడు వేసినాం అనుకో మనకు ఎప్పటికుంటుంది, అది ఆమెకు అర్థమైతలేదు. అందుకని చెప్పేసి ఆమె ఈ మనీ విషయంలో కొంచెం వెనక ముందు అవుతుంది అన్నట్టు. అవేం తీసుకుంటున్నావు? చలే వద్దా ఇవి? మళ్ళీ పప్ప ఇడికే వస్తాడు, ఇంకే తీసుకుపోవాలి. సరేపా, ఉన్నది పై అన్ననే పెట్టు. మర్చిపోతున్నాం అన్న. ఇంకేం లేదు. ఇక కార్డులు పెట్టుకున్నావా? పెట్టుకోలేదు. మరి పెట్టుకోవాలిగా, ఒకవేళ అప్డేట్ అయితే కదా. ఒకటి ఉందా? రైట్, తీ. ఏంటి అవన్నీ సంచులు? ఇదేంటి? జ్యోతి బట్టలు. ఏంటి మరి గిరేడు? బండి పెట్టరా? బండి మీద వచ్చారా మీరు? ఇప్పుడే వస్తున్నాం. ఏంటి సిగ్నల్ పడ్డదా? దాని ముంగడికి పోయినాక లెఫ్ట్, ఎర్ర లైట్ అవతల, బ్రిడ్జ్ దాటినాక యువతల అన్నీ ఇడికి రైట్ వే లెఫ్ట్ మామా. ఇడికి రైట్ తీసుకున్నాక ఫస్ట్ గల్లీలా, లెఫ్ట్ గల్లీలా. ఇది మోటార్ అయితే తీసుకున్నాం. ఈ ఆటోలో వస్తుంది మోటార్ పంపు, స్టార్టరు, దాని క్లాంపులు అవన్నీ కూడా ఈ ఆటోలో వస్తున్నాయి. ఇక మన కార్లో పట్టాయి కదా. ఇంకోటి ఏంటంటే పైప్ ఉంది, పెద్ద పైప్ ఉంది, అది పక్కన కంపెనీలో ఉందట. ఆ బిల్ ఇచ్చేసినాం. అది తీసుకొని డైరెక్ట్ మనకు వంటి మామిడి అంటే మనం మొలుక్కు వచ్చినాక ఫోన్ చేస్తున్నాడు, ఆడికెళ్ళి మనం కలెక్ట్ చేసుకుందాం. ఇక ఇప్పటి నుంచి అయితే మేము బయలుదేరుతున్నాం. అంటే మోటార్ వేసుకుందాం మనం. రైట్, ఆ మోటార్ అనేది మనం ఇల్లు వేసుకుందాం. మోటార్, స్టార్టర్, చిన్న మోటార్ ప్లస్ పంపు ఇల్లు నిక్కిలో పడుతుంది కాబట్టి ఇల్లు వేసుకుని పోదాం. శీర్ష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. ఏం కుడుతున్నారా? నాన్నగా నీ పాయింట్ ఉండేవా కుట్టేసిన పంగ ఇట్లా పెట్టగానే పర్రమంటున్నాయి మధ్యలో.
కాదు ఇవి ఎలాస్టిక్ ఇవి లూజ్ అయినాయి మళ్ళీ కొత్తది తీసుకొచ్చి ఎలాస్టిక్ వేసిరా అది ఉంటాయిరా ఒకసారికి వాడినమా వదిలేయాలి అవి ఇట్లా అంతే. అంటే ఇవి ఎక్కువ రోజులు వేరే బాగా క్లాత్ బాగుంది మంచిది కాటన్ది ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ యూజ్ అవుతాయి కదా అట్లా అని చెప్పి ఉట్టి పెట్టేసి. ఓకే అది శరి సప్న అయిపోయిందా నిద్ర సరిపోయిందా? అది పొద్దున వీడియో తీయచ్చు కదా సార్ పండుకుంటాం అయిపోయింది. స్వామి ఏం చేస్తాడని నన్ను తిడతారు, నేను లేకపోతే వీడియో కాదు వీడియో నా కాలు మొక్కుతుడు. వద్దునా బయటకు వెళ్ళి వచ్చిన నాడు బోర్ వచ్చింది అది దించేసి వస్తాను పోయి. వెళ్ళిపోతున్నా ట్రాక్టర్ పైప్ మంచిగా ఉందా అది స్టాండర్డా 10 mm ఈజీ ఉంటుంది ఎక్కువ వచ్చిందా సరిపోతుంది అంటావా? మస్తు అవుతుంది బోర్లో నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి కదా. ఇగో నీళ్ళు వస్తున్నాయి కాలువలకి ఇప్పుడు నీళ్ళు వదిలేరు గిట్ల ఉంటుందిరా అన్న దీన్ని నమ్ముకోవద్దులే. మన అదృష్టం ఉంటే సంప మోటార్ తెద్దాం ఎండకుండా వాడుతుంది మరి అంటే ఇప్పుడు 45,000 వీటికి 45,000 అయింది. ఇది 45 అయినాయా ఇంకొక 30,000 వేసినావు అనుకో ఆడదాకా వస్తుంది. పెట్టుకుంటున్నావు కదా మీకు పెట్టడం కానీ వచ్చలేదు. పోయినసారి 20,000 పెడితే 5,000 పంట వచ్చింది. సరే అవన్నీ పెట్టు కానీ ఇది దించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ట్రాక్టర్ తోటి దింపుదాం లేదంటే ఇది నీకు ఫిట్ చేయడానికి వస్తుందా? ఏ రిస్క్ వద్దులే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్తే అలాగే వస్తారు. ఎవరు పోష మమ్మల్ని దింపుతారు. ఫోన్ ఒకసారి ఎవరు వస్తారు మరి ఒకసారి పెద్దమ్మ ఫోన్ చేయరాదు ఏమంటాడు ఆయన పని మీద ఉంటారు. అరే నాటేస్తారు వాళ్ళు. ఇది మనమే దించుతాం శేఖర్, నువ్వు ఒక పని చేయాలి. ఇంటిగో ఇడ్జుడు ఇంటిగో కటింగ్ ప్లేయర్ టెస్టర్ ఉంది. పానల్ ఏ పానలు? పెద్ద పాన ఉంటుంది చూడు, రింగ్ పానలా? రింగ్ పానల్ ఉంటుంది చూస్తా. అవన్నీ తీసుకొని రాపోను. ఏముంటుంది తీసుకురాపో. తాడు జియో వైర్ కావాలి. జియో వైర్ ఎందుకు? వైరు దీని గట్టనికి మధ్య గట్టనిక టేపులు ఉన్నాయి, చిన్న చిన్న టేపులు ఉన్నాయి. కరెంట్ వైర్ కరెంట్ టేప్లా దానికి చుట్టాలి. ఈ దానికేమో దగ్గర ఉంది, ఈ దగ్గర ఉంది దాన్ని నడుస్తుంది. కానీ ఇంకా నువ్వైతే పట్టుకోరాపో దించి పడేద్దాం ఇప్పుడే. మామ ఇది కాలువలు దింపుదామా పొక్కల్ని దింపుదామా? అదే నేను నిన్నటిదాకానేమో నాకు భయం ఉండే వస్తాయా రావా అని. ఏంటి రావే నీళ్ళు మా వస్తున్నాయి కానీ ఒక మళ్ళీ దింపు మళ్ళీ డబల్ పని అయితే వద్దు, నేనే దింపుకున్నాం. ఏం చేస్తారు ఇంటికాడ? మిషన్ కుడుతున్నాం మళ్ళా? ఏం కుడుతారు? బ్లౌజ్ కుడుతురా? సిరిసేది లేదు అక్క వాళ్ళ ఇంటిది. ఏక పెద్ద మన ఇంటికి పోయిందా? అయితే కొన్ని పనులు కావాలి మనకు. ఏం పనులు? కొన్ని పనిముట్లు కావాలా ఇంట్లో. పానాలు కావాలి, టెస్టర్ కావాలి. టెస్టర్ ఉండగా ఇది టెస్టర్ కాదు, ఇలా పెడితే ఇలా కరెంట్లో పెడితే లైట్ వస్తుంది చూడు, ఆ టెస్టర్ కావాలి. టీవీ కాడ ఉండొచ్చు. ఇంకేమో కావాలన్నాడు అన్న మర్చిపోయినా. పానలు, జియో వైరు, పప్ప జియో వైరు పెట్టినట్టేనా? జియో వైర్ నీకు దండం కట్టిన చూడు, దండం కట్టిన వైరు కావాలి. దండం కట్టింది అదే పప్పు అయినా సజ్జమే పెట్టినా అన్నాడు. అది దగ్గరాడాలి ఒకసారి, అది కావాలి. ఆ స్టూల్ కావాలి, ఫస్ట్ స్టూల్ ఇది పట్టుకో. దొరికిందా చూడాలి అయితే వెనకాల ఏముంటుందో. దొరికింది. నేను అడిగిన చక్కెర నల్లదాగి సిల్వర్ కలర్ దాన్ని కూడా దండం కట్టిన ఇదే కావద్దు. రెండు కట్టిన 2 దండాలు ఉన్నాయి. నువ్వు అట్లా అర్థం కాలేదు నీకు. ఇదే కావాలి. ఇంకా ఇది ఒక్కటి కటింగ్ ప్లేయర్ కావాలి. గొడ్డలు అవసరం వాడికి. ఏమో తీసుకోవాలి, ఎందుకైనా మంచిగా స్పేర్ పట్టుకపోరాదు. అమ్మ ఇంకా ఏమున్నాయి? నానిగాని బొమ్మలు ఉన్నాయి ఆడ. నాన్న బొమ్మలు అప్పుడు అమ్మ తెచ్చిపోయినప్పుడు అనుకుంటా. చిన్నపిల్లలు ఆడుకున్నట్టు పడేసినట్టు పైన. ఇది ఒకటి, గొడ్డలు ఒకటి ఉంటాయా. కటింగ్ ప్లేయర్ టెస్టర్ కావాలి మనకు. కటింగ్ ప్లేయర్ జరుపుతుందా? అన్నీ తెలియాలి. బాగా టెస్టర్ కావాలి. టెస్టర్ దొరకాలి మనకు. అదే టెస్టర్, దానికి చెప్పు టెస్టర్ అంటుంది. టెస్టర్, కటింగ్ ప్లేయర్, జియో వైర్, గొడ్డలే. 6 ఆ రూమ్లో
పానలా ఇంకా రూమ్లో మా పాత బోర్కు సంబంధించిన సామాన్లు ఉండాలి. ఓ మస్తు ఉన్నాయి పైన సజ్జ మీద. మస్తుగా మన అన్ని సామాన్లు జరగలేదా అయ్యా బెడ్ ఉంది కదా అట్లా దీన్ని మీకు ఎక్కువ లేకపోతే కింద పడేవా ఇంత ఓ శేఖర్ మెల్లగా ఇంకా గివా అందులో ఉంటాయి కదా అన్ని బోర్కి సంబంధించినవి. కారము పెద్ద సైజు ఉన్నాయి ఏంటి ఇక పానలా పెద్ద సైజు ఉంటాయి అప్ప అన్నట్లు. ఏమో ఇది బోర్ పాలే నాకు తెలుసు. అప్పట్లో అమ్మ వాళ్ళు చేసినాయి కదా అవన్నీ. కప్లింగ్ అవసరమా తీసుకోవాలా? కప్లింగ్ కూడా ఏమో తీసుకొని తీసుకో మళ్ళీ వస్తావా? అదే తిరుగుడు అవుతుంది. గొడ్డలు తీసుకున్నావుగా. ఈ పానాలతో తిప్పుతారు, ఇంకా వేరే పానాలు ఉంటాయి. టైట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. దింపటాలు రారట మరి ఎట్లా మరి? బోర్డు దింపటాలు రారట. చిన్న మామ ఇట్లా వచ్చారు మనమే దింపంత ఇదని చెప్పాను అంటారు. వాళ్ళే దింపుతారు, నాయనలు దింపుతారంటనైతే. ఇంకా లేవి ఇవ్వలే అవైతే తీసుకో. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఊరికినా మళ్ళీ సామాన్లు చూసుకొని పో. అంటే అంటే ఇంకేమన్నా అవసరం వచ్చేటి ఉంటే రావచ్చు, లేకపోతే మళ్ళా లైక్ ఇవ్వాలి. ఇక మన దగ్గర ఏమున్నా కానీ సెట్ అయితే సెట్ అవుతాయి, లేదంటే మళ్ళీ ఇంకా అడగాలి ఎవరన్నా. మన ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఇవేగా. అప్పుడు మస్తు ఉండే ఇట్లే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా తీసుకోవద్దాం మరి? యాక్టివ్గా తెచ్చినా లేకపోతే యాక్టివ్గా తెచ్చినా అంతనే సెట్ కాదంటే ఇవన్నీ ఒక సంచిలోకి వేసుకోపోరా మరి? సంచులు మస్తుగా ఉన్నాయిగా. పడితే డిక్కిలో యాక్టివ్ డిక్కిలో. ఏం పని ఉంది ఇంటికాడ? మస్తు పని. ఏం పని ఉంది? బట్టలు అంటున్నా. బట్టలు వినిరా అన్ని కొన్ని మడత పెట్టేసిన, కొన్ని బసాలు ఉన్నాయి, బసాలు దోమాలి. నాన్నగాడు వస్తుంది, నాన్నగాని దొరకరావాలి. టైం అవుతుంది 4:10 అవుతుంది. 4:30కి వస్తుంది ఆమె. మీరు రారుగా? మీరు ఇవాళ ఏం చేయలేదు అసలు. మేము పొద్దుగాల గాడికి పోయి మోటార్ తీసుకురానికి ఇంత టైం పట్టింది చూసినాం. ఒక రోజు గడిచిపోయింది అలా. అంతే, ఎటన్నా పోతే ఒక రోజు ఖచ్చితంగా. మనం అర్ధ గంటలో వస్తా అనుకుంటాము కానీ రోజు మొత్తం పడుతుంది. కానీ ఇలాంటి పనులు చేసేటి మస్తు ఉంటాయి కానీ టైం కావాలి, రోజులు కావాలి. తిన్నారా మీరు? మధ్యాహ్నమే తినేస్తాం. ఏమైందనా? ఏమై వస్తావా? బ్యాకెట్కి వస్తావా? ఆయన అన్న బండి తీయంగానే వస్తాను ఉరికొచ్చింది, మళ్ళీ గుంజుకొచ్చేసి మీరు. సరే నేను బ్యాకెట్కి వస్తాను మరి. ఓకే బాయ్. పోతుంది బాబాయ్. బాయ్ బేటా. బాయ్ 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 బాయ్. చల్లిగా అరచుడు. పోతున్నా నాకు బండి సప్పుడు. సరే అమ్మ బస్ సౌండ్ కానీ నాన్న పాపం తీసుకుని రే. సరేనా? మీకు చీకటి అవుతుందా? సాయంత్రం అవుతుంది మళ్ళీ. ఈ వైర్ ఓపెన్ చేసి రానా? అయిపోయింది. కటింగ్ ప్లేయర్ లేక మామ దానికి వేసి కోసుడు వచ్చిందా? తెచ్చిన కటింగ్ ప్లేయర్ కూడా వచ్చింది, మిగిలింది. మళ్ళీ వాడచ్చు దానికి. ఎంత ఇది? 680. 680 700 అనుకో. 700 ఇక మంచిగా అనిపిస్తుంది. కానీ ఎట్లా కొత్త పోలీసు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎవరు ఉంచుతారు ఎట్లా ఏం కదా? దాని పానల్లో మన దగ్గర ఉన్న కానీ పొడగొట్టిరట. మరి ఏం చేద్దాం మరి? మన దగ్గర ఒక పాన్ ఉంది. ఆ పోషమాకు ఫోన్ చేసిన, చేస్తే తిన్నాక వస్తామన్నాడు. మరి సాయంత్రం అయితే ఇప్పుడు 3 అవుతుంటాయి, 4 అవుతుంది. తిన్నాక వస్తాను అంటే 5 కట్ చేసారా? కటింగ్ ప్లేస్ ఇస్తా. నా ఇంటికాడ ఎవ్వరు దూరలే. ఇంటికి పోయి పాన చూసుకొని వస్తాను. ఇది పానలు వస్తాయా మామ? ఈ పానలు వస్తాయి కానీ ఇది ఫిట్ చేయాలిగా. కొత్త క్లాంపులు అన్నీ ఈ సంచి. అదే నాయన కూర్చోరు జోషి సప్లై కాదు. ఫస్ట్ బోర దింపని జర పని చేస్తుంటే వడుస్తుంది కానీ అట్లా పెట్టుకరా మొత్తం. ఇంకా వైర్ ఎంత కట్ చేసుకురా? ఈ పీస్ వైర్ ఇవి ఒరిజినల్ మామవి పక్క పీస్ వైర్లకు ఇది కూడా పెట్టొచ్చుగా. అది పెట్టొద్దా? చూసి కట్ చేయి. కరెంట్ ఉండగాలని. కరెంట్ ఉంది మరి కరెంట్ ఉన్నాక వద్దే ఏం కాదా? అది తేలిందేమో చూసుకో ఒకసారి. అది మరి ఆడ పెద్ద మామూలు బైక్ ఉండేగా. ఏంటి అదే గిన్నెలకు వైరు మన కలములో కూడా ఉంది. మరి ఏంటి తీసుకొస్తే అయిపోతుందిగా.
తీసుకొస్తా వైరు పీస్ వైర్. ఇక గిదాన్ని కట్ చేయమన్నా నేను. అది కట్టిన అంటే శేఖరు కలములు ఉన్నది వైరు, అదే అది మన యాస్పెట్ కాడ ఇట్లాంటిదే కానీ అంటారు 4-5 ఉంటాయి అన్నట్టు. ఇవి పీస్ వైర్లకు పని చేస్తుంది అది. సన్నగా ఉంటాయి, 2-3 ఉంటాయి అందులో. ఇది మోటార్ చెక్ చేయడం ఉండదా? చేద్దాం అది. ఆయన ఇయ్యలే మనకు, చెక్ చేసి ఇయ్యలే కంపెనీ నుంచి, మేము ఇప్పమంటున్నాను ఆయన. తెలిసొచ్చు. కటింగ్ ప్లేట్ తీసుకోపోయిడా ఎందుకు కట్ చేసి ఇవ్వాలి? అది ఏం ప్లేట్ లెక్కన ఉంది కదా మామ, ప్లేటే కదా ఇది. ప్లేటే టీవీలో వాడుతుందా మరి ఇది? సూపర్ ఉంది. ఈ బోర్ పోయాలి అలా. ఇది రాదు కానీ రాదా? అది వస్తుండొచ్చు పెద్దది. రైట్, ఓకే. ఒకటి ఓకే కానీ ఇటు సైడ్ పట్టుకొని కూడా మరి అది వచ్చింది కదా, ఇది చిన్నగా అవుతుంది. అయ్యో ఎట్లా మరి? ఏమది ఏదో ఒకటి చేయాలి. ఏ లేబర్ దానికి పెట్టి ఈ వైర్కి పెట్టాలి, ఈ వైర్కి పెట్టాలి. పెడదాం. అవును, షార్ట్ రైడ్ పెడదామా? చెట్టు మీద పెడదామా? కిందికి పెడదామా? చెట్టుకు పెడదామా? అదేంది ఏం పెట్టిండ అలా? ఈ వైరే కలిపినాడు అంటే చేసి రావా అని? చేసి రాలే కదా, కలిపినా అని చెప్పిండు అప్పుడే. కలుపుకుందంతే. వచ్చా నీకు అది? వచ్చా? అన్నీ చేస్తాను. మరి అంత లూస్ ఉంది అది. ఇప్పుడు మోటార్ వేసినామా ఇట్లా అవుతుంది. ఈ మోటార్ నడుస్తూనే ఉంటుంది. కరెంట్ పోయిందా కింది పడిపోతుంది, తీసి పెడుతుంది. ఇట్లా ఉండాలి ఎప్పుడు ఆయన డబ్బా. ఎందుకు? నీట్గా ఉందా? ఆటోమేటిక్గా కలపాలా? కలుపు. అది ఎక్కడెక్కడ ఇది తెలుసా మామ నీకు? గిట్లా గిట్లా పట్టుకో డబ్బా. ఓకే. ఇవన్నీ ఏం కలపనట్టుగా మామ? ఇవి కూడా ఏం కలుపు, నేను చెప్తాను కటింగ్ ప్లేట్ కావాలి. ఇవి ఇట్లకు ఈ 3 కలిపి ఇది ఆల్రెడీ ఇక్కడ కలుపుతావు ఇట్లా? వీడికి రావాలి. ఇవేనా ఈడ కలపాల్సినవి? అట్లా ఈడ కలపాలి ఇవి. ఇదేంటిది కొత్తగా వస్తుందా ఇది? అప్పుడు లేకుండా కొత్త షాటర్లు కట్టిన కొత్త షాటర్లకు ఇస్తారా? ఇదేంటి మరి? ఇది అదే వస్తేనే వస్తుంది. అంటే ఇది వస్తే ఏమొస్తుంది? ఈ ముళ్ళు తిరుగుతుంది. ఇది ఈ ఆర్మ్స్ ఇప్పుడు ఎంత తీసుకుంటుంది మోటార్ అనేది, మోటార్ కరెంట్ ఎంత తీసుకుంటుందో ఇది చెప్తుంది. ఇది వస్తే కరెంట్ ఎంత వస్తుందో చూపిస్తా. అట్లా వస్తుంది టెక్నాలజీ. ఎవరు నేర్పించారు మామ ఇవన్నీ నీకు? అప్పటి నుంచే నేర్చుకున్నాం కదా. అవునా? నేర్చుకుంటాము. నేర్చుకోకపోతే మేము నేను మోటార్ వీకన్ మోటార్ లేదు ఇల్లే ఊర్లో మొత్తం అన్ని. పెదమామ నేను ఆయన చెప్పిన మొన్ననే వీడియోలో అన్ని 150కే వీక్తుంటుంది. 150 రూపాయలకు పీకు 150, దించు 150. ఇప్పుడు అబ్బో ఇప్పుడు పైపుకు 200. వామ్మో. చెప్తున్నా అన్న వెళ్తా. అదే స్కూటర్ కూడా తెచ్చేది ఉండే. చాలు మామ, ఇవేగా ఇవ్వాల్సినవి. గవే డబ్బా బయటకు వెళ్తుంది. కట్టిన కావాలన్నా. మామ 2 సైడ్లు అవసరమా ఇప్పుడు? ఒకసారి ఇప్పినా సరే గుమ్మరియాలి అంతే. చాలానా? ఇది క్లిప్పు లోపడుతుంది. రైటా? ఇది లేపు ఒకసారి 1 సైడ్. జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. లేప్ జై మాతాది. పట్టుకో మళ్ళా. చిన్న మోటరే కదా. పంప మోటర్ మామ ఇది 5 పంపు. 5 అంటే ఎట్లా లేవు? 5 HP. 1 2 3 4 5 6. ఇది 6 మోటరేమో. 6 మోటరు 5 పంపు. 5 పంపు మోటరు. ఏమో నాకు అర్థమవుతుంది వాళ్ళ లెక్కలు. స్కూటర్ టెస్టర్ తెచ్చిన పాప. టెస్టర్ అయినా అన్న ఇయ్యనా మామకన్నా? వెళ్ళింది అది కూడా. లేప్ ఇది బరువు ఉంటుంది అన్న.
ఓ ఫిట్టింగ్ కూడా వచ్చిందా బ్యాక్ మంచిగా ఉంది కానీ ఇదే ఇల్లే పట్టకన్నా కానీ ఇదే ఉల్టా అవుతుంది కదా మళ్ళీ తీయచ్చు బరువు బాగుంది బరువు బాగుంటుంది ఇద్దరం పట్టినాం కదా జేబిఎస్ ఇది ఏబిఎస్ కంపెనీ ఇంకా పట్టుకుందా ఉల్టా పెట్టాలా అది చిన్నదే నేను పెద్ద మోటర్ అనుకున్నా మళ్ళీ మీరు చూసి బరువు బాగానే ఉందిరా పంప్ అది అది మోటరా ఇది పంపా టెస్టర్ ఇది మొత్తం ఫిట్టింగ్ ఓకేనా స్టార్టర్ చేసేది ఉంది ఇంకా ఇంకా చేసేది ఉందా మరి అన్ని ఫిట్టింగ్ చేసి ఇచ్చామన్నాడు ఆయన మేము ఇప్పే వరకు అలా ఇంకా అది కూడా ఇక్కడ కటింగ్ ప్లేట్ కూడా కటింగ్ ప్లేట్ అన్న